హరి ఓం శ్రీ గురుభ్యో నమ. జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి రోజు రథసప్తమి అనేటువంటి తిథుల్లో పర్వదినాల్లో సూర్యుడికి సంబంధించినటువంటి పర్వదినాల్లో రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజు. అందులో 2026 జనవరి 25 ఆదివారం రోజు రథసప్తమి రావటం అత్యంత శుభప్రదమైనటువంటి రోజు. మరి రథసప్తమి రోజు ఎటువంటి సూర్య ఆరాధన చేసుకోవాలి? సూర్య ఆరాధన దేనికి చేస్తాం అంటే ఆరోగ్యం కోసం చేస్తాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే మంచి ఆరోగ్యాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు సూర్య ఉపాసన చేసుకోవాలి. అనారోగ్య సూచనలు తొలగించుకోవటం కోసం సూర్య ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే నవగ్రహాల్లో సూర్యుడి యొక్క బలం బాగున్న వాళ్ళకి ఆత్మస్థైర్యం, జీవితంలో మంచి కాన్ఫిడెన్సు, మంచి ఉద్యోగాలను సంపాదిస్తారు. జీవితంలో సమస్యల కన్నా విజయాభివృద్ధితో ముందుకెళ్ళేటువంటి సూర్యబలం కలిగినటువంటి జాతకంలో మంచి ఆరోగ్యంతో కూడా విజయాలను పొందగలుగుతారు. అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. అలాగే ఆరోగ్యం కలు ధర్మ సాధనం అని కూడా చెబుతారు. మరి మంచి ఆరోగ్యం ఉంటేనే ధర్మ కార్యక్రమాలు చేయగలుగుతాం. అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్య దోష నివృత్తి కోసం, సూర్య బలాన్ని పెంచుకోవడం కోసం, పితృస్థానానికి కారకుడైనటువంటి పితృకారకుడైనటువంటి సూర్యుడిని ఆరాధన చేసుకోవటం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో దక్షిణాయనం వెళ్ళిపోయినటువంటి ఉత్తరాయణం వచ్చేటువంటి సమయంలో వచ్చే రథసప్తమి రోజు ఎవరైతే సూర్య ఉపాసన, మహాసౌరం, అరుణం లాంటి పారాయణలు చేయించుకోవటం, అలాగే సూర్య యంత్రం ద్వారా ఆరాధన చేసుకొని సూర్యనారాయణమూర్తిని అర్చన చేసుకోవటం వల్ల అనాదిగా వచ్చేటువంటి ఒక కుటుంబంలో వంశపారపర్యంగా వచ్చేటువంటి దోషాలు కానీ, రుగ్మతలు కానీ, చర్మవ్యాధులు కానీ, మానసిక సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవటం కోసం రథసప్తమి రోజు సూర్య నమస్కారాన్ని చేసుకోవాలి. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి చక్కగా ఉదయించేటువంటి సూర్యుడికి ముందుగానే నిద్ర లేవటం, ఉదయించే సూర్యుడిని దర్శనం చేసుకోవటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, ప్రతి ఒక్కరూ కూడా సూర్య అష్టోత్తరాన్ని చదువుకోవటం, ఆ రోజు సూర్య ఉపాసన చేసేటువంటి వారు ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే సూర్యుడికి దోష నివారణ కోసం గోధుమల్ని 1 కేజీంబావు, రాగి చెంబు 1, ఆవు నెయ్యిని ఆదివారం రోజు దానం చేయటం, ఎర్ర వస్త్రాలు, ఎర్ర పుష్పాలతో కూడుకున్నటువంటి ద్రవ్యాలను దానం చేయటం, సూర్యుడి ముందు చక్కగా సూర్యనారాయణమూర్తి ప్రారంభమయ్యే ప్రాతకాలమందు మరి చక్కగా అగ్ని ద్వారా చేసినటువంటి పాయసాన్ని సూర్యుడికి నివేదన చేసి సూర్య అర్చన చేసి సౌర అరుణపారాయణ చేసుకోవటం వల్ల రథసప్తమి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే సూర్యుడికి ప్రీతి అయినటువంటి గోధుమల్ని దానం చేయటం, అలాగే చిక్కుడు గింజలతో కూడుకున్నటువంటి ద్రవ్యాన్ని దానంగా చేయటం, అదే రోజు జిల్లేడు ఆకులను నీళ్ళలో శిరస్సు మీద పెట్టుకుని ఆ రోజు రథసప్తమి మంత్రాన్ని చెప్పుకొని స్నానం చేయటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. పూర్వజన్మ కర్మ పాపాలను తొలగించుకోవడం కోసం, పితృదోషాలను నివారణ చేసుకోవడం కోసం ఈ రథసప్తమి పర్వదిన సమయంలో ఎవరైతే చిక్కుడు ఆకుల్ని, జిల్లేడు ఆకుల్ని శిరస్సు మీద పెట్టుకుని స్నానాన్ని చేయటం, శిరస్నానం ఆచరించి సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వల్ల అటువంటి జాతకుడికి ప్రతి సంవత్సరం మొత్తం కూడా చక్కటి ఆరోగ్య సంబంధితమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సూర్య భగవానుడిని ఓం సూర్యాయ నమః, ఓం రవయే నమః అంటూ జపాన్ని చేసుకోవటం, యథాశక్తిగా కనీసం ఒక 108 జపాన్ని చేసుకోవటం, ఆ రోజు నియమనిష్టలతో కూడుకున్నటువంటి ఆహార విహారాల్లో మార్పులతో పవిత్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, ఏకభుక్తంగా భోజనం చేయటం, పగల ఉపవాసం ఉండటం, అలా సూర్యుడికి ప్రీతైనటువంటి వస్తువుల్ని దానం చేయటం,
చక్కగా సూర్య ఆరాధనతో కూడుకున్నటువంటి యంత్రాలను దర్శనం చేయటం, సూర్యనారాయణమూర్తిని అతి పవిత్రంగా భగవంతుడి యొక్క ఆరాధన చేసేటువంటి వారు సూర్యుడి వల్ల కనిపించే ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణమూర్తిని అర్చన చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. అలాగే మానసిక శారీరక రుగ్మతలు తొలగించుకోవటం కోసం సూర్య ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి నేటి రోజు రథసప్తమి రోజు సూర్య మంత్రం ద్వారా సూర్య ప్రీతి కోసం చేసే ప్రతి దానం కూడా మంచి ఆరోగ్యం ఇస్తుంది. జీవితకాలంలో ఎక్కువ అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం, అలాగే కంటి దోషాలు, దంత దోషాలు, పితృదోషాలు, మానసిక హృద్రోగ సంబంధితమైన సమస్యలు కానివ్వండి, అలాగే జీవితంలో ఉద్యోగ సమస్యలు కానివ్వండి, ఎదుర్కోలేని కష్టాలను తొలగించుకోవడం కోసం రథసప్తమి రోజు సూర్య ఆరాధన మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రోజు, అతి పవిత్రమైనటువంటి రోజుగా మనం భావిస్తూ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ప్రతి ఒక్కరికి అందాలని, జై హింద్ టీవీ ప్రేక్షకులందరూ చక్కటి ఫలితాలు కలగాలని ఆ సూర్యనారాయణమూర్తిని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.